Hi guys, welcome back to my channel. If you're watching my video for the first time, then please make sure to subscribe my channel. And I'm Pooja. I hope you guys are doing great. సో కమింగ్ టు ది వీడియో తమిళ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది కదా. అండ్ చాలా డేస్ నుంచి నేను లాంగ్ ఫామ్ వీడియోస్ అసలు పెట్టట్లేను, అన్ని కూడా షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చాలా తక్కువైపోయింది ఈ టైంలో అంతా కూడా. సో అందుకోసమే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా అంటే అట్లీస్ట్ మంత్లీ ఒక 10 వీడియోస్ అయినా సరే, లైక్ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఏదో ఒకటి యూస్ఫుల్ వీడియోని అయితే పెడతాను, మీరు కూడా చూసేయండి. అండ్ కమింగ్ టు ది వీడియో, ఈరోజు అయితే హెయిర్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, సేమ్ అదే ఫాలో అవుతాను. కాకపోతే ఈసారి అయితే కొంచెం అలోవెరా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం కర్డ్ యూజ్ చేసినప్పుడు నాకు అంతా సెట్ కాలేదు. సో ఈసారి అయితే అలోవెరా యూజ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ అందరికీ యూస్ఫుల్ కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఏదో టైం పాస్కి అలానైతే అస్సలు కాదు. అట్లీస్ట్ ఒక్కరైనా ట్రై చేస్తారు కదా, ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి అలా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మధ్య లాంగ్ ఫామ్ వీడియోస్ అన్నీ కూడా చేయట్లేను. కొన్ని చేసినవి కూడా నాకు ఎడిట్ చేయడానికి అదంతా కూడా నాకు ఈ మధ్య ఎందుకు అసలు ఈ మధ్య వీడియోస్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. అంటే వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే లేకుండే. బట్ ఇప్పటి నుంచి జూలై నుంచి అంటే ఈ రోజు నుంచి కంపల్సరీ అంతా కూడా రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నా. ఎలా అంటే నేను మానిటైజేషన్కి ముందు ట్రై చేస్తాను కదా, ఒక ట్రిక్ చెప్పాను కదా, సేమ్ అలానే ఈసారి అయితే ట్రై చేస్తాను. సో అలా రెవెన్యూ కూడా కొంచెం ఎక్కువే వస్తుంది కాబట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇంకా కోల్డ్ కాఫ్ అదంతా కూడా అయింది. దానివల్ల కూడా కొన్ని రోజులు ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేసేటివి, ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటివి, ఇట్లా చాలా ఉన్నాయి. సో అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా పోస్ట్ చేశాను, మీరు కూడా చూసేయండి. సో ఇంకా వీడియోకి అయితే వచ్చేద్దాం, అంటే మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. హెయిర్ కేర్ వీడియో కదా. సో హెయిర్ కేర్ వీడియో ఏంటిదంటే నేను అట్లీస్ట్ మంత్లీ 4 times అయినా 5 times అయినా ఏదో ఒకటి హెయిర్ కేర్ చేసుకుంటాను. ఇప్పుడు నన్ను చూసి అందరు ఫాలో అవ్వాలని ఏం కాదు, కానీ నేను చెప్పిన ప్రాసెస్లో అట్లీస్ట్ ఒక్కరు ఫాలో అయినా సరే యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నేను అన్నీ కూడా ప్రొడక్ట్స్ కంటే కూడా హెయిర్ మాస్క్ టైప్ అన్నీ కూడా నేను ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. లైక్ ఎలా అంటే DIYs ట్రై చేస్తూ ఉంటాను. సో అలా అయితే ఈజీగా అందరికి అవైలబుల్ ఉంటాయి కదా, అందరికి అవైలబుల్గా ఉంటాయి కదా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో అలా అందరు కూడా ట్రై చేయొచ్చు. మళ్ళీ దానికోసం సపరేట్గా ప్రొడక్ట్స్ తీసుకోవాలి, అదంతా హెడేక్ అదంతా ఏముండదు. ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా ట్రై చేయొచ్చు. అండ్ హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడు ప్రొడక్ట్స్ ఒక్కటే యూజ్ చేస్తే మన హెయిర్ బాగుంటుంది, మన స్కిన్ బాగుంటుందని అస్సలు అనుకోవద్దు. హెయిర్ అయినా స్కిన్ అయినా సరే ఇట్లాంటివన్నీ కూడా న్యాచురల్గా మంచిగా రావాలంటే న్యాచురల్ థింగ్స్ కొన్ని యూజ్ చేయాలి, అండ్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయాలి. రెండు బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోండి. అప్పుడు మీ రొటీన్ అంతా కూడా ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. రెండు బ్యాలెన్స్ అయితే అప్పుడంతా కూడా ప్రాపర్గా ఉంటుంది, రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది. సో అంతా కూడా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. అండ్ రొటీన్ అంతా కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే ఏం DIY యూజ్ చేస్తున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను, అంతా కూడా క్లియర్గా చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే అలోవెరా అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అలోవెరా అయితే మా ఇంటి దగ్గర ఉండే కాబట్టి మంచిగా కట్ చేసుకొని అయితే తీసుకొచ్చాను. ఇన్నైతే సరిపోతుందని నాకు అనిపించింది. సో కొంచెం ఎక్కువే తెచ్చుకున్నా. మనకు చూడడానికి అది ఎక్కువే అనిపిస్తుంది, కానీ అదంతా కూడా తీసిన తర్వాత కొంచెమే ఉంటుంది. సో అందుకోసమే కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఫస్ట్ ఎప్పుడైనా సరే అలోవెరా తీసుకొచ్చినప్పుడు మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ పార్ట్ అంతా కూడా ఎల్లో అయిపోతుంది, అదంతా కూడా రిమూవ్ చేసేయాలి. అండ్ సైడ్స్కి ఉన్నవి కూడా రిమూవ్ చేసేయాలి. ఏంటి మాకు ఇదంతా కూడా కొత్తగా చెప్తున్నావు ఏంటి, మాకు ఇదంతా తెలుసు అని అనుకోవచ్చు. చాలామందికి అలోవెరా అనేది ఈజీగా ఎలా తీయాలో అని చెప్పేసి తెలీదు. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఒక టిప్ చెప్తాను. నేను చెప్పినట్టు యాస్టీస్ అలా ఫాలో అయిపోండి, ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అలోవెరా అనేది. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నట్టుగా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. 2 parts కట్ చేసుకోవాలి అనుకుంటారు చాలామంది, అలా అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అలోవెరా అనేది అనుకుంటారు. బట్ అలా కాకుండా ఇలా వన్ సైడ్ అంతా కూడా పైన లేయర్ అంతా కూడా తీసేసిన తర్వాత ఒక స్పూన్ తీసేసుకొని మంచి ఇలా అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, మంచి సాటిస్ఫైయింగ్గా కూడా అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే ASMR వీడియోస్ ఉంటాయి కదా, నాకైతే అలా అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. అంతా కూడా మంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, కొంచెం కూడా దాని మీద కొంచెం కూడా వదిలేకుండా అంతా కూడా తీయొచ్చు. అంతా కూడా మనం ప్లేట్లో అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఎవ్రీ టైం నేనైతే ఇలానే యూజ్ చేస్తుంటాను, అంటే ఇలానే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాను. అలా అయితే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ అలోవెరా అనేది కూడా చాలా ఎక్కువే వస్తుంది. సో మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే మీరు కూడా ట్రై చేసేయండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ టిప్ అయితే చెప్తున్నాను. అండ్ చాలా మందికి కూడా ఈ తీసే విషయంలో చాలా హెడేక్ వస్తుంది, ఎందుకంటే తీయడం అనేది కూడా చాలా హెడేక్
థింగ్ అసలు తీయడానికి కూడా అంత ఈజీగా రాదు. సో చాలామంది కూడా ఫ్రస్ట్రేట్ కూడా అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ అయితే చెప్తున్నా. మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్ చేసేయండి. చూసారు కదా నేను ఎంత ఎక్స్ట్రాక్ట్ చేశానో. సో మీరు కూడా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇంకా హెయిర్ కేర్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే రైస్ తీసుకోవాలి. రైస్ అయితే మనకున్న ఏంటిదంటే డాండ్రఫ్ని ఇంకా మంచి అంతా కూడా స్కాల్ప్ అంతా కూడా క్లియర్ చేస్తుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే ఈ అలోవెరా జెల్ అయితే యూజ్ చేయాలి. అలోవెరా జెల్ అనేది సెట్ కాని వాళ్ళు మంచిగా కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. నాకు కర్డ్ అంతా సెట్ అవ్వట్లేదు కాబట్టి నేనైతే అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నా. నా హెయిర్ అయితే మొత్తం అంతా కూడా డ్రై అయిపోయింది. సో అందుకే కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు యూజ్ చేసే ఆయిల్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నేను హెయిర్ కేర్ పెట్టిన వీడియోస్లో అన్నిట్లో కూడా నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెప్పింది ఏదన్నా ఉందంటే అన్ని వీడియోస్లో చెప్పాను, ఇది ఒక్కటని కాదు. హెయిర్ కేర్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ డిటాంగిల్ చేసుకోవడం. నేనైతే అదే చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్పాను. హెయిర్ అయితే కంపల్సరీ డిటాంగిల్ చేసుకోవాలి. ఉన్న చిక్కులన్నీ కూడా తీసేసుకోవాలి. కొంచెం ఆయిలీగా ఉండింది, బట్ అయినా సరే నాకు ఇంకా ఆయిలింగ్ చేసుకోవాలనిపించింది. మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఆయిలింగ్ యూజ్ చేసినా కూడా. ఆల్మోస్ట్ నేను ఆయిలింగ్ చేసుకొని కూడా 1 వీక్ అయిపోయింది. అందుకే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఆయిల్ కూడా రోజ్మేరీ ఆయిల్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది కూడా లాంగ్ వీడియో కాదు. లాంగ్ వీడియో పెడితే చూడడం అనేది కష్టం అవుతుంది కాబట్టి షార్ట్ వీడియోనే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, నా ఛానల్లో ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే ఇట్లాంటి వీడియోస్ అయితే నేను చాలా చేశాను, లైక్ హెయిర్ కేర్ రిలేటెడ్. మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి డీటాంగిల్ చేసేసుకొని ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటిదంటే డైరెక్ట్గా స్కాల్ప్కి కాకుండా ఎక్కువ హెయిర్కి అప్లై చేస్తుంటారు. మెయిన్లీ మనం ప్యాక్ యూజ్ చేసేదే స్కాల్ప్కి. ఎగ్జాక్ట్లీ స్కాల్ప్కి కాకుండా హెయిర్కి అప్లై చేస్తే నో యూజ్. మేబీ హెయిర్ అంతా కూడా మంచిగా స్ట్రైట్నింగ్ ఇంకా స్మూత్ అవ్వచ్చు, కానీ స్కాల్ప్కి అయితే ఎట్లాంటి యూజ్ ఉండదు. సో మోస్ట్లీ మేక్ షూర్ టు అప్లై టు యువర్ స్కాల్ప్. అలా అయితేనే చాలా బాగుంటుంది రిజల్ట్స్ అంతా కూడా. నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయితే ఫాలో అవ్వండి. హెయిర్ అంతా కూడా లేయర్స్గా తీసేసుకొని అప్లై చేసేసుకోవడమే ఈజీగా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా చేసేటప్పుడు అంతా కూడా మంచి థెరపీలా అనిపిస్తుంది. నేనైతే ఎవ్రీ వీక్ అయితే ఏదో ఒక ట్రై చేస్తుంటాను. నా హెయిర్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ కేర్ రొటీన్ అంతా కూడా నేను నిహారికాస్ హెయిర్ కేర్ రొటీన్, సిస్టర్ హెయిర్ కేర్ రొటీన్ చూసిన తర్వాతనే నేను స్టార్ట్ చేశాను. నేను యూజ్ చేసే షాంపూ అండ్ కండిషనర్ కూడా ప్లమ్దే. నేను మాస్క్ కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో నాకు మాస్క్లు అన్నీ కూడా డిఐవైస్ అయితే చాలా బాగుంటుంది అనిపించి నేనైతే డిఐవైస్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఎక్కువ డిఐవైస్ అయితే ట్రై చేస్తుంటాను. నేను మాస్క్ అదంతా కూడా ప్రొడక్ట్స్ లాంటివి అయితే ఏం యూజ్ చేయను. మీరు ప్రొడక్ట్స్ ఎంత యూజ్ చేసినా సరే అప్పుడప్పుడైనా సరే డిఐవైస్ అనేది ట్రై చేస్తుండండి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది. ఈజీగా మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. మంచి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది హెయిర్ లెంత్. హెయిర్ లెంత్కి అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మన హెయిర్ అనేది కూడా మంచిగా స్మూత్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్మూత్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అలోవెరా అయితే దానికి బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ అంతా కూడా స్మూత్ అవ్వడానికి అండ్ స్ప్లిట్ ఎండ్స్ కానీ బ్రేకేజెస్ ఏమున్నా సరే ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. సో స్కాల్ప్కి అంతా కూడా నేను అప్లై చేసుకున్నాను. ఇది అట్లీస్ట్ ఒక 30 minutes వరకు అయినా సరే అలానే ఉండాలి. మనం ఎట్లాంటి ప్యాక్ అప్లై చేసుకున్నా సరే, లైక్ హెయిర్ ప్యాక్ ఏది యూజ్ చేసినా సరే అట్లీస్ట్ ఒక 30 minutes వరకు అయినా సరే ఉండాలి. అప్పుడే అంతా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం మిగిలింది ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ కూడా మంచిగా బ్రైటనింగ్ అవుతుంది. రీసెంట్గా నేనైతే సేమ్ రైస్ రిలేటెడ్ ఫేస్ ప్యాక్సే యూజ్ చేస్తున్నాను. సో నాకు మంచి రిజల్ట్స్ ఉంటే నేను కూడా మీకైతే అప్డేట్ చేస్తాను. అండ్ ఇదైతే మంచిగా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా అప్పుడైతే చూసేయండి. ఇదైతే ఆఫ్టర్ హెయిర్ వాష్. హెయిర్ అంతా కూడా ఆరిన తర్వాత నేను ఇప్పటికీ కూడా చిక్కులు అయితే కొంచెం కూడా తీయలేదు. చూడండి హెయిర్ అయితే ఎంత బాగా షైన్ అవుతుందో. హెయిర్ లెంత్ కూడా నాకు పెరిగింది. హెయిర్ లెంత్ ఎంత పెరిగిందా అని చెప్పేసి నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. అప్పుడు మీకు రిజల్ట్స్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే హెయిర్ అంతా కూడా డీటాంగిల్ చేసుకుంటున్నాను. ఎక్కువ హెయిర్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే హెయిర్ అనేది మంచిగా సిల్కీగా స్మూత్గా అవుతుంది. అండ్ దట్టు ఏంటిదంటే మన హెయిర్ అనేది దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. కొన్నిసార్లు మనం కండిషనర్ యూజ్ చేయనప్పుడు కూడా రిజల్ట్ అనేది కొంచెం వర్స్ట్గా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్సే ట్రై చేయండి. ఎక్కువ యూజ్ చేయకండి కండిషనర్ అనేది. అప్పుడప్పుడు ఇట్లా ఇంట్లోనే డిఐవైస్ అయితే ట్రై చేస్తుండండి. అప్పుడు అంతా కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి మీకైతే ముందు చెప్తున్నా. చూసారు కదా నా హెయిర్ ఎంత సిల్కీగా స్మూత్గా ఉండిందో. ముందు దానికంటే కూడా ఇప్పుడు మంచి రిజల్ట్ ఉంది. దీంట్లో రిజల్ట్ రావడం ఇంకా హెయిర్ పెరగడం ఎంత ఉంటుందో నాకు
నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇది మంచి ఒక థెరపీలాగా వర్క్ అవుతుంది. నాకు చేసుకోవడం కూడా చాలా బాగా ఇష్టం. స్కిన్ కేర్ అయినా సరే, హెయిర్ కేర్ అయినా సరే నేను రెగ్యులర్గా ట్రై చేస్తుంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కాకపోయినా సరే ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆయిలింగ్ చేసుకుంటున్నా. మీరు ఆయిలింగ్ కాకపోతే మంచి హెయిర్ సీరం కూడా యూజ్ చేయొచ్చు. నేను హెయిర్ సీరం యూజ్ చేయట్లేను కాబట్టి నేను జస్ట్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. 3-4 డ్రాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ చాలామంది ఏంటంటే ఆయిలింగ్ ఎలా అప్లై చేస్తుంటారంటే 2-3 డేస్ వరకు ఆయిలింగ్ అలానే చేసుకుంటూ ఉంటారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఆయిలింగ్ అనేది జస్ట్ మనం హెడ్ బాత్ చేసే ముందే అప్లై చేసుకుంటే చాలు, మన హెయిర్ని మంచి మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. అలా అయితే బాగుంటుంది. చిన్నప్పుడు అంటే ఏదో అలా అంతా కూడా గడిచిపోయింది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా కండిషన్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. సో హెయిర్ ఆయిలింగ్ అనేది జస్ట్ బిఫోర్ హెడ్ బాత్ చేసుకుంటే చాలు. అది హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది కండిషనింగ్ అవుతుంది. దీన్నే అతి తెలివిగా ఉపయోగించి 2 డేస్ అప్లై చేసుకుంటే ఇంకా కండిషనింగ్ అవుతుంది, ఇంకా స్ట్రైట్నింగ్ అవుతుంది అనుకుంటే ఇంకా మీకు ఇంత చెప్పినా వేస్టే అనుకుంటా. అలా అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ రావడం తప్పితే ఇంకేం ఉండదు. సో ఇలా మాత్రం అస్సలు చేయకండి. మీ దగ్గర సీరం ఉంటే సీరం కూడా యూజ్ చేయొచ్చు. సీరం కూడా ఇలానే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఎలా అంటే 2-3 డ్రాప్స్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి అంతా కూడా మంచిగా రబ్ చేసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఇదే ఫాలో అవుతుంటాను. మీకు ఎలా అనిపించింది రిజల్ట్ అనేది కూడా డెఫినెట్గా కమెంట్ చేసేయండి. ఆ ముందు వీడియోస్లో చూసుకుంటే నా హెయిర్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉండింది, ఇప్పుడేమో హెయిర్ లెంత్ పెరిగింది. ఇదంతా కూడా ఓన్లీ నేను ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల, ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల అని మాత్రం చెప్పట్లేను. మనం తీసుకునే ఫుడ్ కూడా మన హెయిర్కి అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే గ్లో అవ్వాలన్నా, హెయిర్ రీగ్రోత్ అవ్వాలన్నా కూడా ఓన్లీ ప్రొడక్ట్స్ ఒక్కటే కాదు, ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. వీడియో స్టార్టింగ్లో నేనైతే నా హెయిర్ రీగ్రోత్ అయిందని చెప్పాను కదా, సో ఎంతవరకు పెరిగిందో అనేది ఇప్పుడైతే చూపిస్తాను. నేనైతే బ్యాంగ్స్ కట్ చేసుకున్నా, అది కూడా నా చిన్ వరకు అయితే కట్ చేసుకున్నాను. ఎంతవరకు పెరిగిందో మీరే చూడండి. అది కూడా నేను చాలా DIYs ట్రై చేశాను. ఆయిలింగ్ కానీ అంతా కూడా ప్రాపర్గా ఫాలో అయ్యాను. ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ నేను చూపిస్తున్న హెయిర్ కింద పార్ట్లో ఉంటుంది కదా, నేను మోస్ట్లీ ఏంటిదంటే హెయిర్ కట్ చేస్తూ ఉండేదాన్ని. ఈసారి అయితే కట్ చేయలేదు. సో అలానే పెరిగింది హెయిర్ అంతా కూడా. నా ముందు వీడియోస్లో చూడండి, అప్పుడు నా హెయిర్ లెంత్ మీకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లాంటి DIYs ఏదైనా సరే మీ స్కాల్ప్ టైప్ ఏంటిదని తెలుసుకొనే చేయండి. కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది, ఈజీగా రియాక్ట్ అవుతుంది. బెటర్ డూ ప్యాచ్ టెస్ట్. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.